దేవుని మహిమ కోసం బ్రతికే సేవకులు కొందరు ఉంటారు. అది ఏలియా వలెను, ఎలీషా వలెను, సమూయేలు వలెను, మోషే వలెను, అపోస్తలుల వలెను బ్రతికేవాళ్ళు కొందరు ఉంటారు. అపోస్తలుడైన పేతురునిను, యేసు ప్రభువుని అమ్మేసినటువంటి అపోస్తలుడైనటువంటి ఇస్కరియోతు యూదా ఇద్దరు దేవుని శిష్యులే కదా, ఇద్దరూ సమానమే అంటే సరిపోతుందా? అవ్వదు. ఒకడు యేసునే అమ్మి యేసు యొక్క ప్రాణాన్ని బలి తీసుకున్నవాడు ఒకడున్నాడు, వాడు యేసు ప్రభు శిష్యుడే. ఈ రోజుల్లో చాలామందికి ఈ వ్యత్యాసాలు అర్థం కాకుండా ఏ సేవకుడైనా ఒకటేననుకుని వెళ్ళి చాలా కుటుంబాలు ఆత్మీయంగా పతనమైపోయి, ఆర్థికంగా చితికిపోయి, శారీరకంగా రోగగ్రస్తులైపోయి వారి కాలమునకు ముందే మరణిస్తూ ఉన్నారు. అందుకని దేవుని సన్నిధిలో ప్రార్థనకు వెళ్ళే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ సేవకుడు దేవుని పిలుపుని బట్టి బ్రతుకుతున్నాడు, బ్రతికితే అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, అతని మాట ఎలా ఉంటుంది, అతని యొక్క పనులు ఎలా ఉంటున్నాయి, అతడు ఆర్థికంగా ఎలాంటి మనస్సు కలిగిన వాడు, అతడు దీనుల పట్ల బీదల పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడు, అతడు రోగుల పట్ల ఎలాంటి భారం కలిగి ఉంటాడు, అప్పుల బంధకాలలో ఉన్నవారి కొరకు ఎలాంటి భారం కలిగి ఉంటాడు, ఇవన్నీ పరిశీలించి చూసిన తర్వాత అప్పుడు ఈ సేవకుడి దగ్గరకు వెళితే ఇక్కడ మనకు దేవుడు కార్యం చేస్తాడు అనేది తెలుసుకొని రావాలి. మీరు అట్లా ఆలోచించరు. ఏదైనా దగ్గరలో ఉందండి మందిరం, అందుకే మేము ఇక్కడికి వెళ్తున్నాం, ఏదైనా యేసు ప్రభువేగా అంటారు. అందుకని వాళ్ళ బ్రతుకులు అప్పులు పోవో, ఒంట్లో జబ్బులు పోవో, కుటుంబంలో గొడవలు పోవో, కాపురంలో శాంతి ఉండదు, పిల్లల బ్రతుకుల్లో అభివృద్ధి ఉండదు. అందుకని అంటాడు, తడువులాడి కనుగొనాలి, అన్నీ చూడాలి, పరిశీలించాలి, తడువులాడాలి. నువ్వు ఒక వస్త్రం కొనేటప్పుడు 10 తాన్లు అక్కడ పడేపిస్తావు, 10 చీరలు పడేపిస్తావు, అన్నీ చూస్తావు, చేత్తో తడుముతావు, కంటితో చూస్తావు, విడదీపిస్తావు, మడతేపిస్తావు, ఇన్ని పరిశీలిస్తావు. అరే కట్టి పడవేసి కొన్ని సంవత్సరాల తర్వాత పనికి రాకుండా పోయే వస్త్రం గురించే నీవంత ఆలోచిస్తే అసలు నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ యొక్క జీవన స్థితిని, నీ ఆత్మను కూడా మరి ఈ భూమి మీదేమో సుఖముగా జీవింపజేసి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టించే ఒక సంఘ సేవా క్రమము కానీ, ఒక ఆత్మీయ బలం కానీ ఎక్కడ దొరుకుతుంది, దేవుడు ఎలా చేస్తాడు అనేది పరిశీలించుకోకపోతే ఎట్లా? నీ మొదటి స్థితి కొంచెముగా నుండినను, నీ స్థితి సన్నిధికి వచ్చేటప్పుడు కొంచెంగానే ఉన్నా తుదకు అది మహా అభివృద్ధి చెందుద్దంట. చెప్పకూడదాం గట్టిగా. అది దేవునిలో ఉండే పవర్. అది మహా అభివృద్ధి చెందుతారు. ఎందుకు చెందుతారు, ఎప్పుడు చెందుతారు? నీవు తడులాడు కనుగొనాలి. మీరు ఎన్నో శ్రమలతో ఉండున్నారు. అసలు మీరు దేవుని పిల్లలయ్యి ఉండి మీరు అప్పుల పాలయ్యి ఉంటే, మీరు అనారోగ్యం పాలయ్యి ఉంటే, అకాలపు మరణాలకు గురవుతూ ఉంటే మీకే బాధ అనుకుంటున్నారేమో. మీకు కాదు ప్రియులారా, మీకన్నా ఎక్కువ బాధపడే దేవుడు. కాకపోతే ఆయన చాటునున్నాడు, మన కనులకు మరుగై ఉన్నాడు, మనోనేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి కాబట్టి ఆయన కనపడటం లేదు. అదే నీ ఆత్మనేత్రాన్ని తెరిచి చూస్తే నీవున్న అప్పుల బంధకాన్ని చూసి, నీవున్న అనారోగ్యపు పరిస్థితులను చూసి, నీవు పడుతున్న ఈ బాధలను చూసి నువ్వు ఏడుస్తున్న దానికన్నా నీ దేవుడు రెట్టింపుగా ఏడుస్తూ ఉంటాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన నిన్ను ఆయన సాక్ష్యార్థమై నిలబెట్టాలని పిలుచుకున్నాడు, కానీ ఆయన బిడ్డగానే ఈ లోకంలో కనబడుతూ లోకంలో నువ్వు నవ్వులు పాలవుతుంటే నిన్ను బట్టి దేవుడు ఇంకా ఎక్కువ చులకన చేయబడుతున్నాడు. అందుకని ఈ రోజైనా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నేను సత్తువ గల నీ సహవాసంలోనూ శ్రేష్టమైన నీ సంఘంలోనూ నన్ను ఒక అద్భుతమైనటువంటి నీ చేత నాటబడిన మొక్కగా నన్ను బలపరిచి వర్ధల చేయమని అడగగలిగితే ఈరోజే నువ్వు దేవుని తడుగులాడి కనుగొని ఆయన కృపతో ఆయనే నీరు పోసి ఆయనే ఎరువు వేసి ఒక మొక్కను గనక పెంచితే అది ఎంత బలంగా బలిష్టంగా ఉంటుందో అలాగూ నీ కుటుంబం కూడా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా నీ కుటుంబం ఉంటుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రేపల్లెలో జూన్ 28వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మత్స్యకార భవన్, బస్టాండ్ దగ్గర, రేపల్లె, బాపట్ల జిల్లా. వినుకొండలో జూన్ 29వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. సహోదరి పేరు ప్రేమకుమారి గారు పల్లం నుండి వీరు రావడం జరిగింది. 7 నెలలుగా వీరు వస్తూ ఉన్నారు. వీళ్ళ కోడలికి మొదట ఒక పాప ఉన్నది. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు
ఈ సహోదరి ఈ యొక్క కాకినాడలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని, దేవా నీ చిత్తమైతే చక్కగా నెలలు నింపబడి ఈసారి కాన్పులో నా కోడలికి మగబిడ్డను దయచేయనాయన అని చెప్పేసి తన కోడలు ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి ఆ దినాలలో ఈ సహోదరి ఇక్కడికి 7 మాసాలుగా ఇప్పుడు వస్తూ ఉన్నారు. 7 మాసాల ఈ వ్యవధిలో దేవుడు అద్భుత రీతిగా తన కోడల్ని దర్శించి స్వస్థపరిచి క్షేమంగా ఆ నెల నింపబడి ఆశించిన రీతిగానే మగబిడ్డను ఇచ్చి ఈ రోజున సంతోషంతో నింపాడు. అంత మాత్రమే కాకుండా వీళ్ళ యొక్క తమ్ముడు గారు 5 నెలలుగా పక్షవాయుతో బాధపడుతున్నాడట. కాలు, చెయ్యి, నోరు 3 కూడా పడిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన మంచానికి పరిమితమై ఉన్నాడు. ఈ స్థలం నుంచి ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి ఈ సహోదరి తన తమ్ముడికి ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబం ఆ యొక్క ప్రార్థనా తైలాన్ని అతనికి అప్లై చేయడం జరిగింది. ఈ రోజున వీళ్ళ తమ్ముడు మంచం మీద నుంచి లేచి తన కాళ్ళతో తాను నడవగలుగుతున్నాడు, చేతులతో పనిచేయగలుగుతూ ఉన్నాడు. నోరు యథావిధిగా వచ్చేసింది. పక్షవాయువు నుండి 5 నెలలుగా బాధపడుతున్న నా తమ్ముడు ప్రార్థనా తైలం వాడగా ఇప్పుడు పక్షవాయువు నుండి స్వస్థత పొందుకుని ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నాడు, లేచి తిరుగుతున్నాడని చెప్పేసి ప్రేమకుమారి గారు సాక్ష్యం ఇస్తూ దేవుని కనపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.